హలో ఎవ్రీవన్. ఈరోజైతే స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అయిన ఒక అమేజింగ్ స్కాలర్‌షిప్ ఆపర్చునిటీ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ ఫ్యామిలీస్‌కి ఎస్‌బీఐ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ అయితే ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ అనమాట. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో కేటగిరీని బట్టి 15,000 నుంచి మాక్సిమం 15,00,000 వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే పొందవచ్చు. 9th క్లాస్ స్టూడెంట్స్ నుంచి ఓవర్సీస్ హైయర్ స్టడీస్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ అయితే కవర్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ కంప్లీట్లీ ఆన్లైన్ అండ్ ఫ్రీగా ఉంటుంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి బికాస్ ఎలిజిబిలిటీ, స్కాలర్షిప్ అమౌంట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ లాస్ట్ డేట్ అన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. స్కూల్ స్టూడెంట్స్ అంటే 9th క్లాస్ టు అప్ టు 12th క్లాస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఈ కేటగిరీలో స్కాలర్షిప్ అమౌంట్ అప్ టు 15,000 పర్ ఇయర్ అయితే వస్తుంది. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మినిమం 75% మార్క్స్ ఆర్ 7.5 CGP అయితే ఉండాలి. SCR, ST అండ్ పీడబ్ల్యూబీడీ స్టూడెంట్స్కి అప్లికేబుల్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ స్కూల్ కేటగిరీకి 3 lakhs ఆర్ లెస్ అయితే ఉండాలి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఉంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్కి అప్ టు 75,000 స్కాలర్షిప్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూజీ అప్లికెంట్స్ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టడీ చేస్తూ ఉండాలి సచ్ యాజ్ టాప్ 300 NIRF ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అప్లికేబుల్ అగ్రిగేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ జనరల్లీ 6 lakh ఆర్ లెస్ అయితే ఉండాలి. పీజీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఒఫీషియల్ పోర్టల్లో పీజీ కేటగిరీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అవైలబుల్ అని మెన్షన్ చేశారు. సో పీజీ స్టూడెంట్స్ కంపల్సరీగా మీ కేటగిరీ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీని చెక్ చేయండి. ఇంకా ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఐఐటీ స్టూడెంట్స్ అండ్ ఐఐఎం స్టూడెంట్స్ కోసం సెపరేట్ స్కాలర్షిప్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ కేటగిరీలో స్కాలర్షిప్ అప్ టు 2 lakhs, ఐఐటీ స్టూడెంట్స్కి అప్ టు 2 lakhs అండ్ ఐఐఎం స్టూడెంట్స్కి అప్ టు 5 lakh ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవైలబుల్ అని మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఈస్ ఓవర్సీస్ స్టడీస్. అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఓవర్సీస్ పీజీ ఆర్ హయ్యర్ స్టడీస్ కోసం అప్ టు 15 lakh పర్ ఇయర్ స్కాలర్షిప్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఈ కేటగిరీకి యూనివర్సిటీ ర్యాంకింగ్, ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ అండ్ అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. సో అబ్రాడ్ కేటగిరీ స్టూడెంట్స్ ఒఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్ ఎలిజిబిలిటీ డెఫినెట్లీ చెక్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హూ కెన్ అప్లై? జనరల్లీ అప్లికెంట్ ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి. రిక్వైర్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది రెస్పెక్టివ్ కేటగిరీ లిమిట్లో అయితే ఉండాలి. అది కూడా 6 lakh బిలో అయితే ఉండాలి మీ ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి, మీ ఫ్యామిలీ ఇన్కమ్. అండ్ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కోర్స్లో స్టడీ చేస్తూ ఉండాలి. అకాడమిక్ రిక్వైర్మెంట్ అండ్ ఇన్కమ్ లిమిట్ కేటగిరీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అప్లై చేసే ముందు మీ కేటగిరీకి ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అప్లికేషన్ ప్రాసెస్ స్మూత్గా కంప్లీట్ చేయడానికి అకాడమిక్ మార్క్ షీట్స్, ఆధార్ ఆర్ గవర్నమెంట్ ఐడి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్, బోనఫైడ్ ఆర్ అడ్మిషన్ ప్రూఫ్, లేటెస్ట్ ఫీ రిసీట్ ఆర్ ఫీ స్ట్రక్చర్ రెడీగా పెట్టుకోండి. రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్పెసిఫిక్ కేటగిరీస్కి ఎంట్రన్స్ స్కోర్ కార్డ్స్, ఆఫర్ లెటర్స్ ఆర్ డిసేబిలిటీ సర్టిఫికేట్ లాంటివి అడిషనల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవ్వచ్చు. సో ఎలా అప్లై చేయాలో అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒఫీషియల్ వెబ్సైట్ లైక్ SBI ఆశా స్కాలర్షిప్ .co.in వెళ్ళండి. లేదంటే నేను ఏదైతే ఈ పర్టికులర్ లింక్ అనేది మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. న్యూ అప్లికెంట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ నుండి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసి మీ ఎడ్యుకేషన్కి అప్లికేబుల్ స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఫైనల్లీ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కంప్లీట్ ఫామ్ని వన్స్ అగైన్ కేర్ఫుల్లీ వెరిఫై చేయండి. బికాస్ సబ్మిషన్ తర్వాత చేంజెస్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ని పోర్టల్లో ట్రాక్ చేయొచ్చు. సో నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ డేట్. SBI ఆశా స్కాలర్షిప్ 2026 to 2027 అప్లికేషన్ జూలై 2022-2026 నుంచి ఓపెన్ అయ్యాయి. అండ్ ద కరెంట్ ఒఫీషియల్ డెడ్ లైన్ ఈస్
సెప్టెంబర్ 4th 2026. సో డెడ్ లైన్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబుల్ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్ యాజ్ అప్లై చేయడం బెటర్. అండ్ కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజెస్ అయితే ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా సెలెక్టెడ్ స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి అప్ టు ఐఐఎం మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా, స్కూల్ చదువుతున్నా, ఆర్ పీజీ చేస్తున్నా, ఆర్ ఎల్స్ మీరు ఎంబీబీఎస్ చదువుతున్నా, ఐఐఎం చదువుతున్నా, అండ్ ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అనమాట. హయ్యర్ స్టడీస్, ఓవర్సీస్ హయ్యర్ స్టడీస్ స్టూడెంట్స్ కూడా మీ కేటగిరీ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, స్కాలర్షిప్ అమౌంట్ అండ్ ఎలిజిబిలిటీ కేటగిరీ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి. సో జస్ట్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒఫీషియల్ వెబ్సైట్లో మీ కేటగిరీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయండి. లైక్ మీరు 9th క్లాస్లో ఉంటే ఒక అమౌంట్, అండ్ మీరు యూజీలో ఉంటే అకౌంట్, ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు పర్టికులర్ డొమైన్కి పర్టికులర్ అమౌంట్, సో ఆ విధంగా అయితే మీకు క్రెడిట్ చేస్తారనమాట మీ ఎలిజిబిలిటీ బట్టి. సో ఒఫీషియల్ అప్లికేషన్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ మీరు SBI ఆశా scholarship.co.inకి సెర్చ్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, please like, share with your friends and classmates, and subscribe to my channel for more scholarship updates, internships and job notification. All the best everyone. Thank you for watching. See you in the next video. Bye.